ప్రియులారా, ఓపిక ఉందా మీ అందరికీ? ఇంకేం నేను ఎక్కువ చెప్పనులేండి, మీరు టెన్షన్ పడొద్దు. వాళ్ళైతే ఓకే కానీ సార్ మీరైతే పట్టుకుంటే వదలేరు అనుకుంటారేమో. రైట్, ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. రైట్, థ్యాంక్ యూ. చాలా గట్టిగానే ఉన్నారు, మంచిది, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక 10 నిమిషాలు. రైట్, బహు విస్తారమైన మాటలు ఇప్పటిదాకా దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుకున్నాడు. అయితే దేవుడు మనలను ప్రేమించడానికి, మనము దేవుణ్ణి ప్రేమించడానికి చాలా వ్యత్యాసం ఉంది కదా. ఇందాక మనం పాడుకున్నాం కదా, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణన ఇది. యేసు ప్రేమ ఎంత మధురమైనదో, యేసు ప్రేమ ఎంత ఆదరించేదో, అంతకంటే ముందుగా తండ్రి అయిన దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడో, వీరు ముగ్గురు కూడా ప్రియులారా, తండ్రి అయిన దేవుడు కావచ్చు, కుమారుడైన యేసుక్రీస్తు వారు కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు కావచ్చు, ఈ ముగ్గురు కూడా ఎవరి కొరకు పనిచేస్తున్నారు అని అంటే, కేవలము నరమాత్రుల కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు తన రూపములో ఉండాలని మానవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. తన రూపంలో ఉండాలని, తన రాజ్యానికి వారసులుగా ఉండాలని, తనతో సంతోషించాలని దేవుడు కుమారులను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈనాడు మనమే త్రోవ తప్పి తిరిగిపోతూ ఉన్నాం. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే తెలుసా ప్రియులారా, దేవుడు మానవులను సృష్టించి ఒక జాతిని ఏర్పరచుకొని వారిని అందరినీ కూడా ఎంతో గొప్పగా నడిపించిన దేవుడు ఆయన, బలపరిచిన దేవుడు ఆయన. ఐగుప్తు దేశంలో మగ్గిపోతూ ఉంటే, బలహీనపడిపోతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, వారి కన్నీళ్లు చూడలేక దేవాతి దేవుడు వారిని అందరినీ కూడా ఐగుప్తులో నుంచి విడిపించి కానాను దేశానికి నడిపిస్తాడు. అక్కడ ప్రేమ కనబడుతుంది, దేవుని ప్రేమ. ఈ నడిపించే మార్గంలో కూడా దేవుణ్ణి ఎన్నోసార్లు విసుక్కున్న వారు ఉన్నారు, సనిగిన వారు ఉన్నారు, దేవుని మీద మరి ఎదురాడినటువంటి వారు కూడా ఉన్నారు. అయినా ఆకలిని తీర్చాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడు. తమ వస్త్రములు చిరిగిపోలేదు, తమ పాదములకు వేసుకున్న పాదరక్షలు కూడా అరిగిపోలేదు ప్రియులారా. అంత గొప్పగా దేవుడు తన ప్రజలను ప్రేమించాడు. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనాన్ని 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వాణ్ణి నడిపించెను. ఏంటంటే దేవుడు ఎలా నడిపించాడంట ప్రియులారా, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు దేవుడు తన ప్రజలను కూడా మోసుకున్నాడు. తల్లి తండ్రి ఒకవేళ మర్చిపోతారేమో కానీ ఒకానొక సమయంలో దేవుడు మరిచే దేవుడు కాదు. ఆయన విడువని ఎడబాయని దేవుడు ఆయన. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, చూడండి కింది మాటలో, యెహోవా మాత్రము వాణ్ణి నడిపించెను, అన్యుల యొక్క దేవతలలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. అయినను చూడండి 32వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. 32వ అధ్యాయము 6వ వచనం. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయన్ని నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరములు సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో
చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించెను. దేవుడు తన ప్రజలకు ఏం చేశాడో తెలుసా ప్రియులారా? సరిహద్దులు నియమించాడు. ఈ సరిహద్దులు నియమించి నీ సరిహద్దులలో సమాధానాన్ని కలగజేసేవాడు కూడా దేవుడే. మన సరిహద్దులలో సమాధానాన్ని కూడా కలగజేసేవాడు కూడా దేవుడే. అందుకే ప్రియులారా ఇక్కడ ఏమంటున్నాడంటే, పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన రెక్కలు అల్లాడించినట్లు, పక్షిరాజు రెక్కల మీద తన పిల్లలను మోయినట్లు నేను మిమ్మల్ని మోసాను అని అన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా, నిర్గమాకాండం 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. గట్టిగా చదవండి అమ్మా. నేను ఐగుప్తీయునకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన పక్షమందు మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడట? గద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని ఏ విధముగా మోసుకొని పోతుందో మిమ్మల్ని అందరినీ కూడా నేను అంతగా చేర్చుకున్నానే, అంతగా మిమ్మల్ని నేను ప్రేమించానే. మీరందరూ కూడా నా మాటలు విని నా ఆజ్ఞలు గైకొని నేను చెప్పే మార్గములలో మీరు వెళ్ళినట్లయితే మీరు అనేక జనములలో మీరు నాకేమవుతారంట? స్వకీయ అంటే నా సొంత ప్రజలవుతారు. మీరందరూ కూడా నా సొంత బిడ్డలవుతారు. మీరందరూ కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా నేను నా రెక్కల చాటున మిమ్మల్ని అందరినీ చేర్చుకుంటున్నానని చెబుతున్నాడు. దేవుడు ఎంతగా మరి ప్రేమమయుడో చూడండి ప్రియులారా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 3వ వచనం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను నంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఏంటంట? పరలోక రాజ్యమును గురించి ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. మొదటి వచనంలో, 2వ వచనంలో మనం చూస్తాం. పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ విందుకు మరి తన దాసులను పంపి అనేకులను పిలిచినప్పుడు వారందరూ కూడా రానొల్లని వారైరు. మాకు అవసరం లేదు, మేము రామని చెప్పేసి వివిధ రకాల సాకులు చెబుతున్నటువంటి పరిస్థితులను కూడా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే దేవుడు బాధపడి ఏం చేశాడో తెలుసా? 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గనుక రాజమార్గమునకు పోవు మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందునకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసుడు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసి ఆ విందుకు వచ్చిన వారిలో ఆ పెండ్లిశాల నిండిపోయాను. చూడండి ప్రియులారా, దేవునికంటూ తన జనాంగం ఉంది, దేవునికంటూ తన బిడ్డలున్నారు, దేవునికంటూ తన యొక్క ఇశ్రాయేలు జనాంగం అనేది ఉంది. కానీ తన బిడ్డల్ని దేవుడు ఆహ్వానిస్తే ఎవరు కూడా రానొల్లని వారిగా ఉన్నారు. రానొల్లని వారుగా ఉంటే దేవుడు ఏం చేశాడంట ప్రియులారా? ఆ పరలోక రాజ్యాన్ని ఎవరికి ఇస్తాడంట? మనలాంటి అన్యులకు దేవుడిస్తూ ఉన్నాడు. మనలాంటి వారికి దేవుడు తన రాజ్యాన్ని ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకే మనలాంటి వారితో ఈనాడు సంఘాలు ఏమైపోతున్నాయట? నిండిపోతున్నాయి. దేవుని మీద మనము ఎంతటి విశ్వాసాన్ని కనపరుస్తున్నామో, ఎంతటి ప్రేమను కనపరుస్తున్నామో ప్రియులారా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంట? మరి రాజమార్గమునకు మీరు వెళ్ళండి, అక్కడ మంచివారేమి చెడ్డవారేమి ప్రతి ఒక్కరిని కూడా విందుకు పిలవనంపండి అని చెప్పేసి ఈనాడు దేవుడు మనల్ని కూడా ఆ విందుకు పిలుస్తూ ఉన్నాడు. చూడండి క్రీస్తు ప్రేమ ఎంత మరి గొప్పదో, దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో ప్రభునందు ప్రియులారా. ఈనాడు మనం చూపించగలమా మన పక్కవారికి ప్రేమ? మన బిడ్డల మీద చూపించేంత ప్రేమ పక్కవారి మీద మనం చూపించగలమా? ఎవ్వరము చూపించలేం ప్రియులారా. తన కుమారులే తనకెక్కువ, తన బిడ్డలే
తనకి ఎక్కువ. ఏదైనా తెస్తే కూడా, తినే ఆహారం ఏదైనా తెస్తే కూడా కన్న తల్లి తన బిడ్డలకు పెట్టిన తర్వాతనే పక్కవారికి కూడా ఇస్తుంది. కానీ దేవుడు అలా తారతమ్యాలు చూపించలేదే, అలా భేదాభిప్రాయాలు చూపించలేదే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునండి. ఏమంటున్నాడంటే చూడండి ప్రియుల, దేవుడు అంటున్నాడు, పురాతన మార్గాలను గురించి మీరు విచారించండి. ముందు ముందు కలగబోయేటువంటి పరిస్థితులను గురించి, పురాతన కాలంలో ఏ విధముగా దేవుడు కాపాడాడో, ఏ విధముగా తన జనాంగాన్ని తన రెక్కల మీద, తన రెక్కల చాటున ఎలాగ భద్రపరుచుకున్నాడో మీరు జ్ఞాపకం చేసుకునండి. కాబట్టి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోము అని చెబుతున్నారంట ప్రియులారా. మేలు కలిగే మార్గాలలో మీరు నడుచుకోనండి, ఆశీర్వాదాలు పొందే మార్గాలలో మీరు ఉండండి. దేవుడిచ్చేటువంటి బహుమానంలో మీరు నడుచుకోవాలంటే, దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలంటే దేవుని మార్గాలలో మీరు నడవండి అని దేవుడు సెలవిస్తూ ఉంటే ఏమంటున్నామంటే ప్రియులారా, మేము ఆ మార్గాలు మాకు అవసరము లేదు, మేము ఆ మార్గాలలో మేము నడవము, మాకు అసలు సంబంధమే లేదు అన్నట్టుగా ఈనాడు చెడు మార్గాలలో నడుస్తూ ఉన్నాం, చెడ్డ వాటికి అలవాటు పడిపోతూ ఉన్నాం, చెడ్డ దారిలో వెళ్ళిపోతున్నాము. కాబట్టి ప్రియులారా, ఈనాడు మన కుటుంబాలలో నెమ్మది లేదు. కాబట్టి ప్రియులారా, మన యొక్క ఆరోగ్య పరిస్థితులు సరిగా లేవు. కాబట్టి ప్రియులారా, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చల్లా చెదురుగా ఉంటున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, నీ ప్రేమను, నీ మీద ఉండేటువంటి ప్రేమను కనపరచడానికి అంటున్నాడు, పురాతన కాలములో ఉండేటువంటి మార్గాలను మీరు తెలుసుకోనండి. మీ పితరులను అడగండి, నేను ఎంతగా మిమ్మల్ని ఏ విధముగా ప్రేమించానో, మిమ్మల్ని ఏ విధముగా నా రెక్కల చాటును మిమ్మల్ని భద్రపరుచుకున్నానో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని తీసుకొని వచ్చి ఎక్కడ నిలువబెట్టానో మీరు మీ పితరులను అడగండి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడంట, పురాతన మార్గములను గురించి మీరు అడిగి తెలుసుకోనండి, మేలు కలిగే మార్గం ఏదో దానిలో మీరు నడుచుకోనండి. అంటే ఈనాడు ఏమంటున్నామంట, మనము కూడా మేము నడుచుకోము, మాకు అవసరము లేదు. కింది మాటలు మనం చూస్తాం ప్రియుల, 17వ వచనాన్ని మనం చూస్తే, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినము అని చెబుతున్నామంట ప్రియులారా. ఏమంట, రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందండి, యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణత్యాగం చేశాడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు అని ఎంతగా ఈనాడు బూరలు మరి మైకుల ద్వారా వినబడుతున్నా కూడా ఈనాడు మనము విననొల్లని వారముగా మనం ఉంటున్నాం. అందుకే ప్రియులారా, ఒక చిన్న కథను మీకు తెలియజేస్తాను. ఒకసారి అంటే ప్రియులారా, ఒక రైల్వేలో పనిచేస్తున్నటువంటి మాస్టారు ఆ రైల్వే మార్గము గుండా వెళ్ళేటువంటి రైలు మార్గంలో, ఆ రైలులో దాదాపుగా మరి కొన్ని వేల మంది రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది రైలులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ రైలు మార్గంలోనే ఒక వంతెన కూడా ఉంది ప్రియులారా. అంటే క్రింది మార్గంలో ఒక ఓడ కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఆ ఓడ బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ రైలు పట్టాలు అలాగా ఓపెన్ అయిపోతాయి. ఈ యొక్క ఓడ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మరలా ఆ రైలు పట్టాలు అలాగన కలపబడతాయి. అలా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉండేది. సిగ్నల్స్ వేసేవాళ్ళు, ఇదిగో ప్రమాదం ఉంది ఇక్కడ, కాబట్టి మీరు ప్రమాద హెచ్చరికను చూసినప్పుడు ఏం చేయాలంట, ఆ రెడ్ లైట్ చూసినప్పుడు ఈ రైలు నిలబడాలి. అయితే ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డారా, ఒకానొక సమయంలో మరి ఆ రెడ్ లైట్ పనిచేయడం లేదంట. పనిచేయకపోతే ఈ మాస్టారు, ఈ యొక్క తనకు కుమారుడు ఉండేవాడు, రోజు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత తన తండ్రి దగ్గర వచ్చి ఆడుకునేవాడంట ప్రియులారా. ఆ రైల్వే స్టేషన్లోనికి వచ్చి ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఆడుకునేవాడంట. తండ్రి కుమారుడు, తల్లి లేదు ప్రియులారా, పిల్లవాడికి తల్లి లేదు, తండ్రి అయి పెంచాడు ప్రియులారా. అయితే
ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా రైల్లో ప్రయాణం చేసే వారందరూ కూడా తండ్రిని, ఆ కుమారుణ్ణి చూసి ఎప్పుడు కూడా చాలా నవ్వుకుంటూ ఉండేవారు. అయ్యో, ఎంత ప్రేమ చూడు తన తండ్రికి కుమారుడంటే, చూడు తన కుమారునికి తండ్రి అంటే ఎంత ప్రేమ చూడు. ఇరువురి ప్రేమను చూస్తూ రైల్లో వెళ్ళేటువంటి వారందరూ కూడా మురిసిపోయే వాళ్ళంట. ప్రతిరోజు చూసి సంతోషపడేవారంట ప్రియులారా వీరందరూ కూడా. అయితే ఒకానొక సమయంలో పిల్లవాడు ఆ ప్రాంతంలో, రైల్వే ప్రాంతంలోనే ఆడుకుంటూ ఉన్నాడు దూరంగా. తండ్రి మాత్రం తన యొక్క పనిలో నిమగ్నమైపోయాడు. తన పనిలో నిమగ్నమైపోయి రెడ్ లైట్ స్విచ్ వేశాడు, కానీ ఆ రెడ్ లైట్ స్విచ్ పని చేయడం లేదు. కాబట్టి అయితే ప్రియులారా, ఆ వంతెన మూసుకోలేదంట ప్రియులారా. ఆ వంతెన మూసుకోలేదు. అటువైపుగా ఓడ వస్తూ ఉంది. ఈ ఓడ వెళ్ళిపోతేనే ఈ యొక్క మరి ఏంటంటే ఈ యొక్క వంతెన రెండు కూడా కలపబడినప్పుడే ఆ బ్రిడ్జి మీద నుంచి రైలు వెళ్ళిపోవాలి. అప్పటికే తండ్రి లోపల తన పని మీద నిమగ్నమైపోతున్నప్పుడు కుమారుడు దూరం నుండి చూసి ఆ వంతెన మూసుకుపోలేదు. ఏంటంట, ఆ వంతెన మూసుకుపోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? తండ్రి దగ్గరకు వెళ్ళేలోపు రైలు ఆ పట్టాల మీద వస్తుంది. కొన్ని వేల మంది చనిపోతారే. ఆ పిల్లవాడు అనుకున్నాడు, పిల్లడు చిన్న పిల్లవాడు, రోజు తండ్రితో ఆడుకునేవాడు, రోజు తండ్రితో గంతులు వేసి తన భుజాల మీద ఎత్తుకొని తిరిగేవాడు తండ్రి. ఆ పిల్లవాడు చూస్తున్నాడు, నాన్న వంతెన పడలేదు, వంతెన పడలేదు, రైలు వస్తుంది నాన్న అని చెబుతుంటే, తండ్రి ఏమో అద్దాల దాంట్లో లోపల ఆ యొక్క మిషన్లో ఉన్నాడు. తన పని ఏదో చేసుకుంటూ ఉన్నాడు, రైలు గురించి పని చేసుకుంటున్నాడు. కానీ వెళ్ళే లోపు ఈ రైలు ప్రమాదం జరిగిపోతుందని తెలిసి పిల్లవాడు వెళ్ళి సిగ్నల్ వేయడానికి మిషన్ దగ్గరకు వెళ్ళి ఆ మిషన్ దగ్గర వెళ్ళి సిగ్నల్ వేశాడు. వెంటనే తన చొక్కాకున్నటువంటి ఆ యొక్క అంగి ఆ మిషన్లో పడిపోయి ఆ పిల్లవాడు కూడా మిషన్లో చనిపోయాడు. చనిపోయిన వెంటనే ప్రియులారా, ఆ వంతెన అలాగున రెండు మరి కలపబడ్డాయి. ఆ వంతెన మీద ఈ రైలు ప్రయాణం చేస్తూ వస్తూ ఉంది. వెంటనే తండ్రి అనుకున్నాడు, నా పిల్లవాడు ఎక్కడున్నాడు అని బయటకు వచ్చి చూస్తే ప్రియులారా, ఆ మిషన్లో పడి రక్తము దారలుగా కారుతుంటే వెళ్ళి ఆ పిల్లవాడిని చేత పట్టుకొని ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ మార్గమున వెళ్తున్నటువంటి ఆ యొక్క ఫుట్పాత్ మీద నడుచుకుంటూ రెండు చేతుల మీద తన కుమారుణ్ణి ఎత్తుకొని, రక్తమయమైనటువంటి కుమారుణ్ణి ఎత్తుకొని తను వెళ్ళిపోతూ ఉన్నాడు, ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు చూడండి ప్రియులారా, ఆ రైలులో ప్రయాణం చేసేటువంటి వారందరూ కూడా ఆ పిల్లవాడిని తండ్రిని చూసి ఏడుస్తున్నారంట. ఆ పిల్లవాడిని తండ్రిని చూసి, తండ్రి కన్నీటిని చూసి పిల్లవాని యొక్క శవాన్ని, రక్తమయములో ఉన్నటువంటి రెండు చేతుల్లో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసి ఏడుస్తున్నారు. ఈనాడు మనం ఏడుస్తున్నామా క్రీస్తు కొరకు? ఒక తల్లిగా, తండ్రిగా క్రీస్తు చేసిన త్యాగాన్ని ఈనాడు మనం గమనిస్తున్నామా? ప్రభునందు ప్రియులారా, ఆ రైల్లో వెళ్ళే వారికి తెలియదు ఆ పిల్లవాడు మా కొరకే ఆ సిగ్నల్లో పడి చనిపోయాడని తెలియదు. కానీ తండ్రి తన రెండు చేతులతో ఎత్తుకొని వస్తున్నాడు. ఆ రైల్లో ఉన్నవారు ఏడుస్తున్నారు. ఏమైందో, ఏం జరిగిందో అని ఏడుస్తున్నారే, కానీ వాళ్ళకి తెలియడం లేదంట ప్రియులారా, ఈ పిల్లవాడు మా కొరకే కదా. ఒకవేళ ఈ వంతెన మూసుకోకపోతే కొన్ని వేల మంది ప్రాణాలు పోయేవే. వేగంగా వస్తున్నటువంటి రైలు ఆ వంతెన కలుసుకోకపోతే ఈ పిల్లవాడు తన తండ్రి అయిన దేవుని కుమారుడైనటువంటి మరి ఆ యేసుక్రీస్తు వారు కూడా ఈనాడు ఆ సిలువ త్యాగం చేయకపోతే ఈనాడు నీకు నాకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చేది? అందుకే అంటున్నాడు ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువలో మరణిస్తుంటున్నాడు, ఏలి ఏలి లామా సబక్తాని కేకలు వేస్తున్నాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచి, తండ్రికి తెలుసు ప్రియులారా, ఇదిగో ఇప్పుడు నేను నిన్ను చేయి విడిస్తేనే కానీ ఈ ప్రజలందరూ కూడా రక్షింపబడరు, అందుకే నిన్ను విడిస్తున్నానని చెప్పి తండ్రి తన తలను తిప్పుకున్నాడు. అందుకే ప్రియులారా, మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఏముందంట తెలుసా? చీకటి కమ్ముకోయిందంట ప్రియులారా. ఏంటంట? చీకటి కమ్ముకోయింది.
ఈనాడు యేసుక్రీస్తు వారు కూడా తండ్రి పనిని నెరవేర్చడానికి, మన ఎడల తన ప్రేమను చూపించడానికి ప్రియులారా ఆ కలువరిగిరి సిలువలో ప్రాణం పెడుతున్నాడు. ఆనాడు రైలు పట్టాల మీద ఆ తండ్రి తన పిల్లవాడితో ఎప్పుడు భుజాల మీద కూర్చోబెట్టుకొని ఆడించుకునేటప్పుడు అకటుగా వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా చూసి సంతోషించేవారు, ఆనందించేవారంట. కానీ ఒకానొక సమయంలో అదే పిల్లవాడు తన తండ్రి చేతులలో ఒడిలో రక్తమయమై ఎత్తుకొని ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే అక్కడున్న వారందరూ కూడా కన్నీరు కారుస్తున్నారంట ప్రియులారా. వారికి తెలియదే ఈ పిల్లవాడు మా కోసం చనిపోయాడని. ఈనాడు నీకు నాకు కూడా తెలియడం లేదు క్రీస్తు ప్రేమ. నీకు నాకు కూడా క్రీస్తు యొక్క కష్టము తెలియడం లేదు, క్రీస్తు యొక్క శ్రమ తెలియడం లేదు. నిన్ను నన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలనే తండ్రి ప్రేమ ఏంటో తెలుసా? తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాడు, యేసుక్రీస్తు వారిని. అందుకే ప్రియులారా ఆయన రక్తమయంపోయాడు. అందుకే నా దేవా నన్ను ఎందుకు చేయబడిస్తుంది? యేసుక్రీస్తు వారు ఏడ్చారండి, కన్నీరు కార్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తాం. 27 చూస్తే 36వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ అంటాడు, గెత్సెమనే ప్రార్థన తోటలోనికి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు తండ్రితో. తండ్రి మరణమగునంతగా ఏడుస్తున్నాడు. ఇంకో చోట చూస్తే ప్రియులారా తన చెమట రక్త బిందువుల వలె, అంటే ఎంతగా ఏడ్చుంటాడో తెలుసండి ప్రియులారా, ఎంతగా ఏడ్చుంటాడో. ఈనాడు మనకు బీపీ పెరిగిపోతే ఏమవుతుందో తెలుసా? మనకు బీపీ పెరిగిపోతే తలలోన నరాలు చిట్లిపోతాయి, దెబ్బకి చేతులు కాళ్ళు సచ్చొచ్చేస్తాయి ప్రియులారా, పక్షవాతం వచ్చేస్తుంది. యేసుక్రీస్తు వారు తండ్రి అనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు గెత్సెమనేటువంటి తోటలో ప్రార్థన చేయడానికి వెళితే మరణమగునంతగా, అంటే అంతవరకు దేవుడు తనతోనే ఉన్నాడు, తన తండ్రి తనతోనే ఉన్నాడు, భయపడలేదు ఎప్పుడు కూడా. కానీ దేవుడు ఒకే ఒక్కసారి ఏడుస్తున్నాడు ప్రియులారా. తన యొక్క మనకి ఇక్కడ చేతులకు వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకలలో నుండి చెమట వస్తుంది కదా. యేసుక్రీస్తు వారు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే మరణమగునంతగా, తండ్రి నేను కొన్ని గంటల్లో నేను మరణానికి వెళ్ళిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను, నేను సిలువలో బలైపోతున్నాను, నీవు నా చేయిని వదిలే సమయము ఆసన్నమైంది, నేను ఎలా తట్టుకోవాలి తండ్రి, ఈ మరణాన్ని నేను ఎలా భరించాలి తండ్రి? ఏడుస్తున్నాడండి. ఏడుస్తూ ఉంటే మనం పని చేసేటప్పుడు మన చేతుల ద్వారా మన యొక్క చర్మంలో చెమట బిందువులు బయటకు వస్తాయి చూడు, ఆ విధముగా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము బయటకు వస్తుంటే ప్రియులారా ఇంకా ఎంతగా ఏడ్చుంటాడో చూడండి. ఆ కన్నీటిని నువ్వు చూస్తున్నావా? ఆ రక్తాన్ని నీవు చూస్తున్నావా? ఎలా ఉన్నామో తెలుసా ప్రియులారా? మనం ఈనాడు మేలు కలిగే మార్గాన్ని మీకు చూపిస్తాను, ఆ మార్గంలో మీరు ఉండండి, మీకు మేలు జరుగుతుంది, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. క్రీస్తు రక్తంలో మీరు కడగబడితే, పాపక్షమాపణ పొందుకుంటే మీరు బాగుపడతారని ఎన్నో మార్లు చెప్పిన ఈనాడు మనం ఏం చేస్తుంటే కాలుతో తన్నేస్తున్నాం ప్రియులారా. దాన్ని ఏం చేస్తున్నామంట? చేయితో గుడి కాదు, కాలితో తన్నేస్తున్నాం. అందుకే ప్రియులారా యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, నేను ఏర్పరచుకున్న 12 మందిలో 11 మందిని నేను కాచుకున్నాను దేవా, 11 మందిని నేను కాపాడుకున్నాను, ప్రార్థన చేస్తున్నానయ్యా నీతోని. ఈ 11 మందిని నేను నా రెక్కల చాటున భద్రపరుచుకున్నాను. కానీ నేను వెళ్ళిపోతున్నాను తండ్రి, నేను నీ దగ్గరకు వస్తున్నాను అంటే, నేనున్నంత వరకు ఈ శిష్యులందరూ కూడా ధైర్యంగా ఉన్నారు, నేను నీ దగ్గరకు వస్తున్నాను కదా. ఆ తర్వాత తండ్రి ప్రేమను చూసాము, తండ్రి ప్రేమను మనం చూసాము. ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి సిలువలో చేసిన బలియాగాన్ని చూసి యేసుక్రీస్తు వారి ప్రేమను చూశాను. ఇప్పుడు మూడవది ఏంటో తెలుసా ప్రియులారా? పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, నేను వెళ్ళిపోతున్నాను తండ్రి, నేను వస్తున్నాను, నీ దగ్గరకు వస్తున్నాను. ఇక నన్ను నమ్ముకొని ఉన్నారు చూడు ఈ 12 మంది శిష్యులలో 11 మంది, ఈ 11 మందిని కాపాడండి తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి. యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ ఒక్కడిని తప్ప ప్రియులారా,
ఆ ఒక్కడిని తప్ప అక్కడ దొంగ, ఆడొక్కడిని తప్ప, ఆ నాశన పాత్రుడు, ఆ ఇస్కరియోతు యూదాను తప్ప ఈ 12 మందిని కాపాడండి తండ్రి. లోకములో నుండి వచ్చేటువంటి శ్రమల నుండి, లోకములో నుండి కలిగేటువంటి దుష్టత్వము నుండి, లోకం పెట్టేటువంటి శ్రమ మీద నుండి, లోకం పెట్టేటువంటి నింద నుండి, లోకంలో వచ్చేటువంటి కీడు నుండి ఈ 11 మందిని కాపాడండి తండ్రి. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కని కొరకు మాత్రం చేయలేదు ప్రియులారా. చూడండి ఆ మాటను మత్తయి సువార్తలో జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుందాం. క్షమించండి ప్రియులారా, వీలైతే లూకా సువార్తలో ఉంటుంది అనుకుంటా అన్నమాట. నాశన పాత్రుడి కొరకు మాత్రమే విజ్ఞాపన చేయలేదు, కానీ యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్నటువంటి 11 మంది శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు, ఏడ్చారు, కన్నీరు కార్చాడు. వారిని లోకములో నుండి తీసుకుపోవద్దు కానీ, లోకములో నుండి వారిని తీసుకుపోవద్దు కానీ ప్రభువా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారిని నువ్వేం చేస్తావంటే లోకములో వచ్చేటువంటి కీడు నుండి, లోకములో నుండి వచ్చేటువంటి శ్రమల నుండి, లోకములో నుండి వచ్చేటువంటి బాధల నుండి వారిని విడిపించుమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎవరు కలగజేస్తారు దాన్ని అంటే ప్రియులారా, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడే కలగజేస్తాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి అని అంటాడు. మీ హృదయాలను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు కాబట్టి నా యందును విశ్వాసం ఉంచుడి అని అంటున్నాడు. అందుకే ప్రియులారా, ఈ 11 మంది కొరకు మాత్రమే ఆయన ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడేటువంటి సందర్భాన్ని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈనాడు నిజంగా దేవుడు విజ్ఞాపన ఎవరి కొరకు చేస్తున్నంటే, తనను నమ్మినటువంటి బిడ్డల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు. అంటే తనను వెంబడించినటువంటి శిష్యుల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరితో చేస్తున్నాడంటే తండ్రితో చేస్తున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ కూడా తండ్రి, నాశన పాత్రుడు, ఒక్క నాశన పాత్రుడు తప్ప. చూడండి పిల్లరా, యోహాను సువార్త చివరిగా, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు, నీవు నాకు అనుగ్రహించున్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నానంట ప్రియులారా. ఈనాడు ప్రార్థన దేవుడు కూడా విజ్ఞాపన చేస్తాడు మన కొరకు కూడా. మన కొరకు మనం అనుకుంటూ ఉంటాం, మనందరి కొరకు యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తుంటాడు. కాదండి, తను నమ్మినటువంటి బిడ్డల కొరకు మాత్రమే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తాడు. రక్తాన్ని కార్చాడు, ఎవరి కొరకు కార్చాడు? మనందరి కొరకు కార్చాడు. కానీ కార్చిన తర్వాత కూడా ఇంకా దేవుణ్ణి నమ్మకపోతే దేవుడికి ఏమీ చేయలేడు ప్రియులారా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, అలాగే కింది మాటలు మన 12వ వచనాన్ని మనం చూద్దాం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనములు నెరవేరునట్లు నాశన పాత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలే. 12 మందిలో ఒక్కడే చచ్చిపోయాడు, ఒక్కడే నశించిపోయాడు. ఆడే ఇస్కరియోతు యూదా, దొంగ ఇస్కరియోతు యూదా. ఆడొక్కడు మాత్రమే రక్షింపబడలేదంట ప్రియులారా, మిగతా 11 మంది రక్షింపబడ్డారు. ఈనాడు నీవు నేను కూడా సంఘములో కూడా నీవు నేను కూడా ఒకవేళ ఇస్కరియోతు యూదా వలె వెన్నుపోటు పొడిచే స్థితిలో ఉన్నామా? యేసుక్రీస్తు వారిని నమ్మించి మోసము చేసే స్థితిలో మనం ఉన్నామేమో ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన
గద్ద రెక్కల మీద తన పిల్లలను మోసుకున్నట్లు దేవుడు మనల్ని మోసుకున్నాడు. యేసుక్రీస్తు వారు తన ప్రేమను మనం ఇంకా పాపులమై ఉండగానే ఏమంట మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడంట. ప్రియుల రోమీలకు రాసిన పత్రికలో చూస్తాం మనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం ప్రియుల. ఏమంటాడంట ఆయన, మనం ఇంకనూ పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపలముగా ఉన్నప్పుడే క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది చూడండి ప్రియులారా. ఈనాడు నా ప్రేమలు ఒకవేళ లోకంలో చల్లారిపోతున్నాయేమో, లోకంలో ఎదుటి వారి మీద ప్రేమను చూపించలేకపోతున్నామేమో, కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈనాడు ప్రేమించగలుగుతున్నామా? చూడండి ప్రియులారా, ముగ్గురిని మనం చూస్తాం. దేవుణ్ణి చూస్తున్నాం, కుమారుడైన క్రీస్తుని చూస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూస్తున్నాం. ఈ ముగ్గురు కూడా మన కొరకే మనల్ని ప్రేమించే ప్రియులారా. అందుకే అంటాడు 1 యోహాను పత్రికలో అంటాడు కదా, మనం ఆయనని ప్రేమించలేదు కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించాడంట ప్రియులారా. ఆ ప్రేమని ఈనాడు మనందరినీ నీతిమంతులుగా తీర్చింది. ఈ నీతిమంతులుగా తీర్చినటువంటి ఈ నీతిని మనము చచ్చిపోయేదాకా నిలబెట్టుకోవాలి. క్రీస్తును నమ్ముకొని జీవించాలి. ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రోగాలు వస్తాయి, రుగ్మతలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ భయపడొద్దండి. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పండి, నేను లోకాన్నే జయించాను, నేను లోకాన్ని జయించాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళిపోతున్నాను. నా తండ్రి చూపించిన ప్రేమ, నేను చూపించినటువంటి కలువరిగిరిలో చూపించిన ప్రేమ, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త కూడా మిమ్మల్ని ఆదరిస్తాడు. కాబట్టి మీరు దేనికి భయపడవద్దండి. క్రీస్తు చెబుతున్నాడు, తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఈనాడు నీ ప్రేమ ఎంతలా ఉంది? ఆయన అంటున్నాడు, సెలవులో ప్రాణం పెట్టి నేను మిమ్మల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించాను, మీరు నన్ను ఎలా ప్రేమిస్తున్నారు? ఒకవేళ అలాంటి ప్రేమను నీవు క్రియలలో చూపించగలిగితే ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకొని క్రీస్తు ప్రేమను కనుగొన్నటువంటి నీవు నేను కూడా ఈనాడు మన జీవితాల్లో మనం ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాం? పై ప్రేమను కలిగి ఉన్నామా, లేదంటే దొంగ ప్రేమను చూపిస్తున్నామా? ఈనాడు నువ్వు ఏ ప్రేమను కలిగి, అందుకనంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, ఎంత ప్రేమమయుడంటే ప్రియులారా, తన్ను చంపిన వారిని చూసి కూడా ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరగరు గనుక వీరిని క్షమించు అంటున్నాడు. ఈనాడు నీకు కూడా క్రీస్తుని చంపిన వారినే ఆయన క్షమించమంటున్నాడే. ఈనాడు నీకు చిన్న చిన్న తప్పులు చేసిన వారిని ఈనాడు నువ్వు క్షమించలేకపోతున్నావా? నీవు క్షమించగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన అంటున్నాడు, ప్రియులారా, దేవుడు నన్ను ఎలాగూ ప్రేమించానో నేను కూడా మిమ్మల్ని అలాగున ప్రేమించానని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఈనాడు నీవు క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నావా? క్రీస్తు ప్రేమను క్రియలలో చూపించే బిడ్డగా నీవు కలిగి ఉన్నావా? ఈనాడు భయపడవద్దు, దేనికి జడియవద్దు, దేనికి చింతించవద్దు. లోకంలో శ్రమలు వస్తాయండి, లోకంలో బాధలు వస్తాయి. యేసుక్రీస్తు వారితో ప్రయాణం చేసినటువంటి 12 మంది శిష్యులలో 11 మందిని దేవుడు కాపాడుకున్నాడు. ఆ ఒక్క ఇస్కరియోతు యూదాను తప్ప. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను ప్రేమించేవారిని, నిన్ను ప్రేమించేటువంటి ఈ 11 మందిని నేను కాపాడాను. నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నానయ్యా. లోకంలో శ్రమ కలుగుతుంది వీళ్ళకి, నిన్ను నమ్మిన బిడ్డలకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. క్రీస్తులో నడుచుకుంటూ ఉన్నప్పుడు ఎన్నెన్నో అవమానాలు ఎదురవుతాయి నాయన. అయితే వీరందరినీ నేను లోకములో నుంచి తీసుకుపోమని నేను ప్రార్థించడం లేదు, కానీ లోకములో ఉండే శ్రమలు వీరి మీదకి రానివ్వకుండా చూడండి ప్రభువా. లోకములో ఉండేటువంటి కీడు వీళ్ళ మీదకి రాకుండా చూడండి ప్రభువా. లోకములో ఉండేటువంటి దుష్టుడు వీరిని ఆవరించకుండానట్టు నాయన చూడండి ప్రభువా అని యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడు. అట్టి ప్రేమను చూపించినటువంటి క్రీస్తు ప్రేమ ఈనాడు నీలో ఉందా? క్షమించే గుణం నీలో ఉందా?
నీ పక్క వారిని ఒకవేళ ఎవరినైనా నిందించి ఉంటే, ఎవరినైనా నీవు ఇంకా దూషించి ఉంటే, ఇకనైనా దేవునితో సమాధాన పడతావా? దేవుని ప్రేమను చూస్తావా? మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును